నేననుకున్నాను తను నన్నే తలుచుకుని జీవిస్తుంటుందని. నేను ఇన్ని రోజులు ఆశ పెట్టుకుంది ఆ నమ్మకంతోనే. నేను తన్ని ఏదో ఒకటి చేయాలి మనోజ్. తనని నేను ప్రశాంతంగా ఉండనివ్వను. ఇలాగే వదిలేస్తే తను నన్ను మర్చిపోతుంది. అన్నా, ఒక షోడా. అన్నా, ఒక 5 పారాసిటమాల్. లేదు, ఒక 6 ఇవ్వండి. ఆ ఇంట్లో ఉండే జోబిన్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటాడా? వాడు ఇప్పుడే కదా బయటికెళ్ళాడు. అలాగా. హ్మ్. అలాగైతే ఒక 3 ఇవ్వండి. Crucial existence for spiritual dreams of divine wisdom. What kind of street those who disobey? No love, no love. Hey, ఒక నిమిషం ఆగు. No love. నేను పక్కనే ఉన్న మనోజ్ని కలవడానికి వచ్చాను. అలాగే నిన్ను కలుద్దామని వచ్చాను. నువ్వు గల్ఫ్లోనే కదా ఉన్నావు? అవును, పోయిన వారమే వచ్చాను. మన విల్సన్ ఫాదర్ దగ్గరే ఉన్నాను. ఆయన లేరా? ఇప్పుడే బయటికి వెళ్ళారు. అవునా? సరే, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను. ఎందుకు అనవసరంగా సమస్య? సమస్య ఏంటి? అలా అనుకుని వెళ్ళొద్దు, లోపలికి రండి. అంతా మంచికే. అందుకనే నాకు ఒక మంచి జీవితం దొరికింది. విల్సన్ ఫాదర్ బాగున్నారా? విల్సన్ ఫాదర్ బాగానే ఆయన చాలా మంచి ఆయన, చాలా చాలా మంచి ఆయన. ఆయన ఒక చంటి పిల్లాడని చెప్పొచ్చు. నా మనసులో ఉన్నది నీలాంటి మొగుడు చేసుకుంటానని, నా లైఫ్ పార్ట్నర్ ఉండకూడదు. నేను పెళ్లి చేసుకుంటానని రాసిచ్చిన స్టాంప్ పేపర్ కాదు ఆ సెక్స్. నా లైఫ్ పార్ట్నర్ నీకులా ఫిజికల్ గా ఉండకూడదు. నా మనసులో ఉన్నది నీలాంటి మొగుడు కాదు. నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? జ్యూస్ వద్దు. ఓకే, నేను వెళ్ళరానా? వచ్చి చాలాసేపు అయింది. మళ్ళీ విదేశాలకు వెళ్తున్నారా? ఇప్పుడు నేరుగా విదేశం వెళ్ళడం లేదు, మనోజ్ ఇంటికే వెళ్తున్నాను. కొన్ని రోజులు అక్కడే ఉంటాను. Crucial existence for spiritual dreams of divine wisdom. What kind of street those who disobey? నువ్వు ఏంట్రా చేసావు? ఏంటి? రే, నువ్వు తన ఇంటికి వెళ్ళి ఏం చేసావని అడిగాను. సరిపోయింది, నీకు తెలిసిపోయిందా? మర్యాదగా నువ్వు ఏం చేసావో చెప్పు. ఊర్లో వాళ్ళు దీని గురించి ఏమనుకుంటున్నారు? అందరూ రకరకాలుగా ఎన్నో మాట్లాడుతున్నారు, కానీ జోబీ ఒక్క విషయమే చెప్తున్నాడు. ఏంటి విషయం? వాడు ఈ రోజుకి నీ చేతులు కాళ్ళు విరగొట్టబోతున్నారు. భర్త కదా, కోపం రాకుండా ఉంటుందా?
తనేమంది? చూస్తే తెలుస్తుంది. రే, నిన్నే కదా నీతో అన్ని విషయాలు చెప్పాను. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటున్నారు అని. నువ్వేమనుకున్నావురా? ఇలాంటి తప్పుడు కథలు చెప్తే వాళ్ళు విడిపోతున్నారనా? రే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంది. అయ్యో, వీడి వల్ల దెబ్బలు తినాల్సి వస్తుంది. ఏదే ఎలాగో నువ్వు ఇలా చెప్పడం వల్ల వాళ్ళ జీవితంలో ఒక మంచి జరిగింది. ఏంటి? మధ్యలో ఏదో సమస్య వచ్చి వాళ్ళ కుటుంబంలో గొడవ వచ్చి కొన్ని రోజులుగా వాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు నిన్ను కొట్టడం కోసం 2 కుటుంబాలు కలిశాయి. అందరూ అక్కడ ఆ బార్లో ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడే వస్తారు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నావు? రేపు మనం గోవా వెళ్తున్నాం కదా. చేతులు కాళ్ళు ప్రాణం ఉంటేనే కదా గోవాకి వెళ్ళొచ్చు. ఇప్పుడు కూడా గోవా. వాళ్ళు నేరుగా ఇక్కడే వస్తారు. నేను వాళ్ళతో గొడవ పెట్టలేనురా. దేవుడా, నువ్వు ఇక్కడ ఉంటేనే సమస్య. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. ఇది ఎవరైనా సూసైడ్ చేసుకునే చోట? ఇంతవరకు కాదు. ఏది ఏమైనా ఇది నెగిటివ్ షేడ్స్లో ఉంది. ఏదైనా లాజిక్ వెళ్ళుండాల్సింది. వాళ్ళు చాలా హోల్డ్ ఉన్నవాళ్ళు టోమీ. ఖచ్చితంగా ఇక్కడికి రారు. లోపలికి రా. కొంచెం కష్టంగా ఉన్నా కానీ నువ్వు భయపడకుండా ఉండొచ్చు. ఇది నా కసిన్ చోటు. వుడ్ వర్క్స్ అంతా చేసే గుడౌన్గా ఉండింది. బాగా వెళ్ళనందువల్ల వదిలేశాడు. వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటారు. చూసావా, ఒక మంచం కూడా ఉంది. ఇంతకు మించి నేను ఏది చేయలేదు. ఏది ఏమైనా ఇక్కడ ఎలా నేను? పర్వాలేదు, మనం రేపు బయలుదేరుతున్నాం కదా. ఇంకా ఇది వేసుకుని పడుకో. ఓకే కదా? నువ్వు త్వరగా బయలుదేరు. అమ్మ ఒంటరిగా ఉంది కదా. నువ్వు రేపు వస్తే చాలే. నేను రేపు రెడీగా వస్తున్నాను. తినడానికి బ్యాగ్లో ఏదో పెట్టాను, దాన్ని అడ్జస్ట్ చేసుకో. రే, నువ్వు చేసింది తప్పైనా కానీ దాని గురించి నువ్వు బాధపడకు. ఇకపై ఏది చెయ్యదు టోమీ. ఎందుకోసం నువ్వు మళ్ళీ మళ్ళీ ఇలాగే ఓడిపోవాలి? దాన్ని వదిలేయరా. ఓకే?